రంగధరాతి భంగ ఖగరాజ తురంగ రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ మాతంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాభ్యమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. దివ్యమైనటువంటి స్వామి మహానుభావుడు ఆనంద పారవస్యంతో మిథిలానగరికి బయలుదేరుతూ ఉండగా రామ్ 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 రామనామం వినిపించింది. ఎక్కడా నెలా నడుస్తూ ఉంటే రాతిలా పడి ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి వెళ్ళేలా పాదస్పర్శ తగలగానే అద్భుతం ఆనందం రాతి నాతిలా మారింది. దివ్య తేజస్సుతో పొందింది. అహల్య రాముని స్తుతించింది. అడు తరువాత శ్రీరామచంద్ర ప్రభువు మిథిలానగరికి బయలుదేరారు. మిథిలానగరిలో జనక మహారాజు యొక్క దివ్యమైనటువంటి కుమార్తెయే సీతామాత. అసలు ఈమె ఎవరు? జాగ్రత్తగా విని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పుట్టుకని వింటే చాలు పుణ్యం. యజ్ఞం కోసమని జనక మహారాజు భూమిని దున్నుతూ ఉంటే, దేనికని భూమిని దున్నాలి అంటే మీరు ఇల్లు కట్టుకుండేటప్పుడు ఆ ఇంట్లో చాలా లోతుగా తవ్వాలి. ఆ ఇంటిలో స్థలంలో ఎముకలు ఉండకూడదు. కొందరు ప్రయోగాలు కానీ పాతవాళ్ళు కానీ ఎవరైనా ఎముకలుంటే ఆ ఎముకలు ఉన్నటువంటి ఇంటిలో గనక ఉంటే మానవులందరూ 2 సంవత్సరాలకు ఒకడు మరణిస్తూ ఉంటాడు. ఎముకలు ఉండకూడదు, గాజు పెంకులు ఉండకూడదు, చెడు ఏవి ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. అలాగే అందుకని యజ్ఞం చేసేటువంటి ప్రదేశం ఇంకా బాగా ఉండాలి అని యజ్ఞాన్ని అలా తవ్వుతూ ఉంటే నాగే చాలుకి ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టెను తెరవగానే ఒక పాప దొరికింది. ఆ పాప చేతిలో పద్మం ఉన్నది. నాగేటి చాలుని మనం కోండ్రా అంటాం. కోండ్రా. సీతామాత ఆడుకుంటున్నటువంటి సమయంలో ఒక బంతి శివధనస్సు దగ్గరికి వెళ్ళింది పూజామందిరంలో. అసలు ఈ శివధనస్సు ఎక్కడిది? విశ్వకర్మ 2 ధనస్సులు తయారు చేశాడు. 2 ధనస్సులను తయారు చేసి పుణ్యమైనటువంటి కథ, సీతారామ కళ్యాణ కథ, అమోఘమైనటువంటి కథ. ఈ కథను ఎవరైతే వింటారో భక్తితో పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు కాని అబ్బాయికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ కళ్యాణ కథను వింటున్నటువంటి సమయంలో అందరూ మనస్సులో దండం పెట్టుకొని రామునికి సీతకు నమస్కారం చేసుకోండి. మా ఇంట పచ్చని తోరణాలుండాలి రామా, మాకే కష్టాలు కలగకూడదు రామా, మా పిల్లలకు సకాలంలో వివాహాలు అవ్వాలి రామా, నమస్కారం చేసుకోవాలి. అలాగే దివ్యమైనటువంటి ఆడుకుంటూ విశ్వకర్మ అనేటువంటి మహానుభావుడు 2 ధనస్సును తయారు చేశాడు. ఒక ధనస్సుని విష్ణుమూర్తికి ఇచ్చారు, ఒక ధనస్సుని శివునికి ఇచ్చాడు. శివుడు త్రిపురాసుర సంహారం చేసిన తరువాత ఆ శివధనస్సుని ఇంద్రుడికి ఇస్తే ఆనంద పారవస్యంతో తన దగ్గర అట్టబెట్టుకొని జనక మహారాజు వాళ్ళ నాన్న అంటే సీతమ్మ వాళ్ళ నాన్న, ఇంకా నాన్న చాలా తరాలలో దేవరాతుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు పుడితే ఆయన యజ్ఞానికి మెచ్చుకొని ఇంద్రుడు ఆ శివుడు ఉపయోగించినటువంటి ధనస్సును ఇచ్చారు. దాన్ని ఎవ్వడు ఎక్కుపెట్టలేడు, లేపలేడు. అందుకని ఇచ్చాడు కదా అని దానికి ఒక 8 చక్రములు కలిగినటువంటి ఒక రథాన్ని బంగారపుతో చేయించి ఆ శివధనస్సుని దాని మీద ఉంచి రోజు ఓం శివ పూజ చేస్తున్నాడు. రోజు ఆయన దేవరాతుడు చేశాడు అలాగా పూజ. దేవరాతుడు తర్వాత ఆయన కొడుకు చేశాడు, ఆ తర్వాత ఆయన కొడుకు చేశాడు, ఆ తర్వాత ఆయన కొడుకు జనక మహారాజు దాకా వచ్చింది. ఇంతమంది చేస్తూనే ఉన్నారు కానీ ఆ గదిలోంచి బయటికి ఎవరు రావట్లా. యుగ యుగాల నుంచి మన దేవుడు ఇక్కడే ఈ గుళ్ళోనే ఉన్నాడు. ఎవరు దాన్ని కదల్చలా. చూడండి,
పుణ్యమైనటువంటి మహానుభావుడైనటువంటి ఆ జనక మహీపతి చేత పూజలు అందుకుంటూ ఉంటే సీతామాత చెలికత్తెలతో బంతులాటాడుకొని ఆ బంతి గడగడ 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 దొల్లుకుంటూ వెళ్తుంటే సీతమ్మ కూడా బయలుదేరింది పరిగెత్తి. మనం కూడా క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు చూడండి, బంతి ఫెల్మని కొట్టగానే కుర్రాళ్ళందరూ గోల్లోంచి పరిగెత్తుంటారు ఆ బంతి కోసం. అలాగే పరిగెత్తి అది ఎక్కడికి వెళ్ళింది? పూజా మందిరంలోకి వెళ్ళి 8 చక్రములతో ఉన్నటువంటి ఆ రథం కిందకి వెళ్ళింది. సీతామాత ఇక చూడండి గబగబా వెళ్ళిపోయి ఇంతవరకు చరిత్రలో ఇన్ని వందల సంవత్సరాల బట్టి కదలనటువంటి ఆ దివ్యమైనటువంటి రథాన్ని ఒక్కసారి అలా నెట్టగానే గంటలు గడగడ గణగణ 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 మ్రోగి ఒక్కసారి అవతలకి జరిగి ఆ బంతి తీసుకొని వెళ్ళిపోయింది. పూల బంతి. అమ్మో! ఎప్పుడైతే మ్రోగినియో ఏమిటా ఎప్పుడో ఇన్ని గంటలు మోగవని జనక మహారాజు చూశాడు పూజా మందిరంలో. తన కూతురే అమ్మాయి సన్నగా ఉంది, బాగుంది, ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, బాగుంది. అసలు మా అమ్మాయి ఇంత బలమా? సీతామాతను చూడగానే జనక మహారాజుకు ఆశ్చర్యం కలిగి ఇక నుంచి ఎవరైనా సరే నా కుమార్తె అయినటువంటి సీతను వివాహం చేసుకోవాలంటే అసలు శివధనుస్సును ఎత్తాలి. శివధనుర్భంగం కాదు ఆయన అందే. ఈ శివధనుస్సుని ఎత్తేటువంటి వాడు కావాలి. అంటే అమ్మాయి బలమైతే అమ్మాయి కంటే కొంచెం బలం ఉండాలి. వేదిక మీద కూడా పెళ్లి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మాయి సన్నగా అందంగా ఉండాలి, అబ్బాయి కాస్త డుమ్మని బలంగా ఉండాలి. అమ్మాయి కొంచెం పొట్టిగా ఉండాలి, అబ్బాయి కాస్త పొడుగ్గా ఉండాలి. అంతేగాని అబ్బాయి ఏమోటేమో అమ్మాయి ఏమో భమ్ ఉందనుకోండి, అది చూడటానికి బాగుండదు పెళ్లిలో. కాబట్టి పుణ్యమైన దివ్యమైనటువంటి మహానుభావుడు జనక మహారాజు తన కుమార్తెకు వివాహం కావాలి అంటే శివధనుస్సును ఎక్కుపెట్టగలిగినటువంటి వీరుడెవరు? అప్పటికే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ముగ్గురు వచ్చారు, విడుదలు ఏర్పరిచారు. తెల్లవారితే సీతా స్వయంవరం, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోయ దివ్యమైనటువంటి రాజులు కండలు చూసుకుంటూ నేను ఎత్తగలను, సీత నా వశం అవుతుంది అని అందరూ వచ్చారు. ఉదయముననే సభ, బారులు దిర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు. బ్రహ్మాండమైనటువంటి రాజులు అలంకారం చేసుకొని కూర్చున్నారు. అల్లంత దూరన సింహాసనం, ఆ సింహాసనం మీద జనక మహారాజు పక్కనే వయ్యారాలతో మల్లె పూల మాల, అందముగా కట్టినటువంటి మాల, బ్రహ్మాండమైనటువంటి మాల చేతితో పట్టుకొని మేలి ముసుగులో వయ్యారాలు వలకపోస్తూ తన యొక్క సౌందర్యమంతా తనదే. సీతమ్మ ఎంత బాగుంటుందో, ఆమె కనుబొమ్మలు ఇంద్రధనుస్సులా ఉంటాయి. ఆమె నవ్వితే పండనటువంటి దానిమ్మ గింజలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆమె నడుస్తూ ఉంటే హంసలు నేర్చుకుంటూ ఉంటాయి. ఆమె పలుకుతూ ఉంటే చిలకలన్నీ పరిగెత్తుకొని వస్తాయి. దేనికో తెలుసిన చిలకలు మాకంటే బాగా ఎవరు మాట్లాడుతున్నారా అని చిలకలన్నీ గుంపులుగా వచ్చి కిరికిరి అంటాయన్నమాట. చిలక పలుకులంటే ఏమిటో తెలుసునా? బాగున్నావా, ఎక్కడి నుంచి వచ్చా? ఇవి చిలక పలుకులు కాదు. నమస్కారం అండి, బాగున్నారా, ఇది చిలక పలుకు. సీతమ్మ మాట్లాడుతుంటే చిలుకలన్నీ పరిగెత్తినాయి. అలాంటి సౌందర్య రాశి తన కైవశం అవ్వాలని భావించారు. సభలో వాళ్ళంత దూరాన రాముల వారు కూర్చున్నాడు, లక్ష్మణుడున్నాడు, విశ్వామిత్రుడున్నాడు. దివ్యమైనటువంటి 8 చక్రములు కలిగిన రథాన్ని బాగా వినండి, 5,000 మంది మల్లయోధులు నెట్టుకొని వచ్చారు. చక్రాలు ఉన్నాయి కనుక కదిలింది, లేకపోతే కదలదు. 5,000 మందికి కదలదు, 10,000 మందికి. చక్రాలు ఉన్నాయి కనుక అని నెట్టుకొస్తున్నారు. కొందరు రాజులు దాన్ని చూసి ఎంత బరువు ఉందనుకుంటే నేను వచ్చేవాణ్ణి కాదు కదా, వాళ్ళు కండలు తిరిగినటువంటి బాక్షులు నెట్టుకొని వచ్చారు. అప్పుడు అందరినీ సంబోధించి జనక మహీపతి సభలో నుంచొని, అవక్ర విక్రమ పరాక్రమవంతులైన రాజకుమారులారా, అవక్ర విక్రమ పరాక్రమవంతులైన రాజకుమారులారా, అదిగో శివధనస్సు. ఎవరు ఎక్కువ పెట్టగలరో బాగా చెవులు రిక్కించి వినండి. ఎవడు ఎక్కువ పెట్టగలడో అతనికి జనక
అతడు ఎవడైతే ఎక్కువ పెట్టగలడో అతడు జనక జామాత. జామాత కామ పెట్టుకోవాలి. జనక జామాత అంటే జనకునికి అల్లుడవుతాడు.